సోమవారం నాడు నేను మధ్యాహ్నం డ్యూటీలో ఉండగా 24వ తారీఖున 3:52కి నాకు కాల్ వచ్చింది. యాక్సిడెంట్ కాల్. మాకు కాల్ సెంటర్ ఉంటుంది 1033 నుంచి కానీ కంట్రోల్ రూమ్ నుంచి కానీ, లేదా నాకు కంపెనీ ఫోన్ ఉంటుంది. ఆ కంపెనీ ఫోన్కి కానీ మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే రోడ్డు మీద ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా, సెల్ఫ్స్కిటెడ్ అయినా ఏదైనా మాకు కాల్స్ వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నాకు కాల్ రాగానే నేను ఏం చేశానంటే, మేము ముగ్గురు ఉంటాం. నా కింద అసిస్టెంట్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు, నేను ఈఎంటీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ టెక్నీషియన్. డ్రైవర్ని వేరే గేట్లో కొంట పోయి బండి వేసుకుని నువ్వు అట్లా నేను గేట్కి వెళ్తా, మేము ఈ గేట్ కొంట వస్తాము అని చెప్పేసి మేము లైన్లో ఎవరు పడ్డారో చూద్దామని ఫాస్ట్కి వెళ్ళే టయానికి మాకన్నా ముందలే లైన్ గేట్ మ్యాన్ అక్కడ ఒక టోల్ గేట్ దగ్గర గేట్ మ్యాన్ ఉంటాడు. ఆ గేట్ మ్యాన్ మాకన్నా ముందలే వెళ్ళి చూసి మేము వెళ్ళేసరికి ఆ గేట్ మ్యాన్ లేపటం జరిగింది. టీమ్ అనే అతను బండి మీద కూర్చొని ఉన్నాడు. బండి మీద కూర్చొని విజయవాడ వైపు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మేము వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి మేము అడిగాము. కొన్ని ప్రశ్నలు అడిగాము. ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ ఊరి మీది అని అడిగాము. నేను గమనించింది ఏంటంటే, స్టేబుల్గా లేడు, బండి అటు ఇటు వాలిపోతుంది, నిలుపుకోలేకపోతున్నాడు. నువ్వు నిలుపుకోలేవు, దిగు, నేను నీకు ఏమైనా కింద పడ్డావు కదా, ఏమైనా ఇంజరీస్ ఉన్నాయని చూస్తానని. అంతలోకి నేను రైట్ హ్యాండ్కి చిన్న యాబ్రేషన్ ఉండటం గమనించాను, గీసుకుపోయి ఉండటం గమనించాను. సో గమనించడంలో అది చూస్తే ఎప్పుడో ఒక 2 గంటల క్రితం తగిలిన దెబ్బలాగా అనిపించింది. సో దానికి మా అసిస్టెంట్ని పిలిచి ట్రే తీసుకుంటారా, దాన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ ట్రే తెప్పించి దాన్ని క్లీన్ చేయించేసి పైకి అనేసి క్లీన్ చేసి వెళ్తావా అని వెళ్తావా, నువ్వు వెళ్ళలేవు, దిగు అని చెబితే మాకు థమ్స్అప్ ఇలా సింబల్ చూపించేసి వెళ్తాను, నాకేం కాదు అని అన్నాడు. నేను దూరంగా కరెక్ట్గా బండి ఎదురు నుంచొని వెళ్ళలేవన్న, దిగు, మాకు టోల్గేట్ దగ్గర రెస్ట్ రూమ్స్ ఉంటాయి, రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకుంది. కానీ ఆ రెస్ట్ రూమ్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎన్ని గంటలైనా ఉండొచ్చు, నువ్వు ఎన్ని గంటలైనా రెస్ట్ తీసుకో, నువ్వు వెళ్ళలేవు, దిగు అని అన్నాను. అయినా కానీ వెనుకోకుండా చిన్నగా కాళ్ళతో వెనక్కి బండి మూవ్ చేసేసి స్ట్రైట్గా విజయవాడ వైపు, అంతకన్నా ముందు కిక్ కొట్టాడు. స్టార్ట్ అవ్వలేదు. మేము ఆయన స్టార్ట్ అవ్వలేదు కదా, వెళ్ళడేమో అనుకున్నాము. తీరా చూస్తే సెల్ఫ్ స్టార్ట్ చేశారు. ఈజీగా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది, విజయవాడ వైపు వెళ్ళిపోయాడు. ఓకే. మేము వెళ్ళినప్పుడు బండి లేపి బండి మీద కూర్చునే ఉన్నారు. సో నేను గమనించింది ఏంటంటే, ఎదర హెడ్ లైట్ ఊడి వేలాడబడుతుంది, అదొక డ్యామేజ్ గమనించాము. ఇంకొకటి వచ్చి బండి కలర్ వచ్చేసి గ్రే ఎన్ఫీల్డ్, అదొకటి గమనించాము. ఇక మేము అది స్టార్ట్ అవ్వదు. అతనికి చూస్తే సివియర్గా ఎక్కడా కూడా ఎక్స్టర్నల్గా బ్లడ్ అనేది లేదు. మనిషి కూడా నార్మల్గా ఉన్నాడు. నార్మల్గా ఒక అలసిపోయిన వాళ్ళకి చెమటలు పెట్టినట్టు, లేదా దూర ప్రయాణం చేసినట్టు ఉన్నాడు. అటు ఇటు బండి ఆపుకోలేక అటు ఇటు తిరుగుతున్న, అంటే వాలిపోతున్నాడు. అసలు బండి ఆపుకోలేకపోతున్నాడు. కొంచెం బ్యాలెన్స్ తప్పితే ఆ బండి అటు వాల్చుకుంటున్నాడు. మళ్ళీ అతనికంతనే స్ట్రైట్ చేస్తున్నాడు బండి.